వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి భద్రాచలం చుట్టుపక్కల అన్యమతస్థుల ప్రభావం పెరిగిపోతుంది అని చెప్పడానికి ఇది నిలువెత్తా నిదర్శనం. సిటీ ఫ్యాషన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్స్ ఉమెన్స్ ఏదో ఉంది. జీసస్ క్రిస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. పేరు విజయ్ కుమార్, పేరు హిందూది. భద్రాచలంలో అందరికీ జీసస్సే దేవుడు అంటూ ప్రచారం. వరేవా. ఇంకొక హాట్ న్యూస్ కూడా చెప్తా చూడండి. ఇదే భద్రాచలానికి సంబంధించి శేష వస్త్రాలు విక్రయించే కౌంటర్లో అన్యమత స్లోగన్స్తో ఉన్న కవర్లు. ఈవోకు ఫిర్యాదు చేసిన భక్తులు, కాంట్రాక్టర్కు నోటీసులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో అన్యమతానికి సంబంధించిన స్లోగన్తో ఉన్న కవర్లు ఇస్తుండడాన్ని గుర్తించిన భక్తులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆలయంలోని గాలిగోపురం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పక్కన స్వామివారి శేష వస్త్రాలు విక్రయించే కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ని వేలంలో పొందిన కాంట్రాక్టర్లు భక్తులకు విక్రయిస్తూ ఉంటారు. గుంటూరుకు చెందిన మేళ్ల చెరువు జనార్దన్ రావు అనే వ్యక్తి సోమవారం 1100 పెట్టి ఒక చీర కొన్నాడు. కొంటే ఆ చీర కవర్ మీద ఏముంది అని అంటే యేసు ప్రభుకు సంబంధించి అన్యమతాలకు సంబంధించి స్లోగన్స్ రాసున్నాయి. ఎక్కడో కాదు, భద్రాచలం ఊర్లోనో భద్రాచలంలో ఉన్న షాపింగ్ మాల్స్లోనో కాదు, భద్రాచలం రాముల వారికి ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి గుడి పక్కన. అంటే మనం స్వామి వారికి సమర్పించిన వస్త్రాలను మళ్ళీ భక్తులకు విక్రయిస్తూ ఉంటారు. ప్రతి ఆలయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. అలా విక్రయించే చీరల దగ్గర కూడా అన్యమత స్లోగన్స్ పెట్టారు అంటే ఏమనుకోవాలి? ఈ మత మార్పిడి ముఠాను ఎలా అడ్డుకోవాలి? వీళ్ళకు ఎలా చెక్ పెట్టాలి? సిగ్గు శరం అన్నం తినే మనుషులేనా? వీళ్ళకు మనసులో ఒక దేవుడు ఉంటే ఏ సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా హిందూ ధర్మం ద్వారా వచ్చే డబ్బులతో బతకాలి అనుకుంటారు. వీళ్ళు తినే తిండా గడ్డా. ఇలాంటి వాళ్ళను భక్తులు గుర్తించి పట్టిస్తే తప్ప పట్టించుకోలేని స్థితిలో ఈరోజు భద్రాచలంలోని సెక్యూరిటీ కానీ భద్రాచలంలోని అధికారులు కానీ ఉన్నారా? కవర్ల మీద ఏముంది? లేకపోతే వాళ్ళు మనసులో ఏం పెట్టుకొని చేస్తారు? భక్తుడు దైవం మీద చిత్తన ఉన్నోడో లేదా కాంట్రాక్టర్ ఎవడైనా డబ్బులు ఇచ్చేస్తే ఇచ్చేస్తామా? అలా దేవాలయాలను ఆదాయ మార్గాలుగా మారుస్తున్నాం కాబట్టి మన ధర్మాన్ని ఈజీగా కబలించవచ్చు అని అన్యమతాస్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా భద్రాచలంలోని ఈవో స్పందించాలి. ఆయన అలా ఎందుకు చేశాడు అనే దాంతో చెప్పడంతో పాటు బయటికి తీసుకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పించాలి. దీని వెనక ఉన్న ముఠా ఎవరు అనేది బయటికి రావాలి. ఇక నుంచి భద్రాచలానికి సంబంధించిన చుట్టుపక్కల అక్కడ ఏవైతే భద్రాచలం ఆలయం వేటికైతే పర్మిషన్స్ ఇస్తుందో వాటిలో ఎక్కడ కూడా అన్యమతస్తులకు అవకాశం ఇవ్వకూడదు. అవునంటారా కాదంటారా? తిరుపతిలో పెద్ద ఎత్తున ఎలాగైతే నిరసనలు జరిగాయో ఈరోజు భద్రాచలంలో కూడా అదే పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి అన్యమతస్తులను ఎదుర్కోవడానికి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు. సో ఆర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలగాన్ని కూడా పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే. ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు. మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి. కానీ మా ఛానల్స్ నిలబడడానికి ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది. సో మీరు తలుచుకున్న మాలాంటి ఛానళ్ళని నిలబెట్టవచ్చు. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, జై భారత్.